డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం నామినిక్యులేచర్ ఆఫ్ ఈథర్స్ అండ్ సైక్లిక్ ఈథర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈథర్స్, సైక్లిక్ ఈథర్కు ఒక స్పెషల్ నామినిక్యులేచర్ ఉంటుంది. మనకు ఫస్ట్ పాయింట్, మనకు ఈథర్ అనగానే ఆక్సిజన్ యాటమ్ తీసుకున్నప్పుడు ఈ ఆక్సిజన్ యాటమ్కు టూ సైడ్స్, టూ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే వాటిని ఈథర్స్గా రాసుకుంటాం. ఆక్సిజన్ యాటమ్కు టూ సైడ్స్, టూ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే వాటిని ఈథర్స్ అనాలి. ఈథర్స్ను మనము ముఖ్యంగా టూ టైప్స్గా డివైడ్ చేస్తాం. అంటే దీన్ని టూ టైప్స్గా క్లాసిఫై చేస్తాం అన్నమాట. ఒకటి సైక్లిక్ ఈథర్ అని, సైక్లిక్ ఈథర్స్ అని. రెండవది ఎసైక్లిక్ ఈథర్స్ అని. ఎసైక్లిక్ ఈథర్స్, ఈ ఎసైక్లిక్ ఈథర్స్ నార్మల్ ఈథర్స్ అంటాం. ఇక్కడ ఎసైక్లిక్ ఈథర్స్ అన్నప్పుడు ఆక్సిజన్కు టూ సైడ్స్ మనకు ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ కానీ, లేదా ఆల్కీనైల్ గ్రూప్ కానీ, లేదా ఆల్కైనైల్ గ్రూప్ కానీ ఉండొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఆర్ మేబీ ఐదర్ ఆల్కైల్ గ్రూప్, ఆల్కైల్ ఉండొచ్చు మనకు. అనదర్ వన్ ఈస్ ఆల్కీనైల్ గ్రూప్, ఆల్కీనైల్ గ్రూప్ ఆర్ ఆల్కైనైల్ గ్రూప్, ఆల్కైనైల్ గ్రూప్. అంటే ఈ విధంగా ఉంటాయి. వాటిని జనరల్ ఈథర్స్గా తీసుకుంటాం. ఓకే, వాటిని ఎసైక్లిక్ ఈథర్స్ అంటాం. సైక్లిక్ ఈథర్స్ అన్నప్పుడు మనకు ఆక్సిజన్ యాటమ్ ఏదైనా ఒక సైక్లిక్ స్ట్రక్చర్లోనే ఉంటే దాన్ని సైక్లిక్ ఈథర్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా దీన్ని సైక్లిక్ ఈథర్ అంటాం. ఆర్ ఆక్సిజన్ ఈ విధంగా ఉంటే సైక్లిక్ ఈథర్ అనమాట. అంటే ఆక్సిజన్ యాటమ్ ఒకవేళ సైక్లిక్ స్ట్రక్చర్లోనే ఉంటే వాటిని సైక్లిక్ ఈథర్స్గా క్లాసిఫై చేస్తాం. ఇక్కడ ఈ రెండిటికి కూడా మనకు స్పెషల్ నామినిక్యులేచర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనము నార్మల్ ఈథర్స్ నామినిక్యులేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. నార్మల్ ఈథర్స్లో, నార్మల్ ఈథర్ అన్నప్పుడు మనకు ఆక్సిజన్ టూ సైడ్స్లో మనకు ఆల్కైల్ ఆర్ ఆల్కినైల్ లేదా ఆల్కైనైల్ గ్రూప్స్ ఉంటాయని చెప్పాం. వీటిని మనము టూ టైప్స్గా నామినిక్యులేచర్ చేస్తాం. ఇక్కడ టూ టైప్స్గా రాస్తాం. ఒకటి ఐయుపాక్ నామినిక్యులేచర్ మెథడ్, ఐయుపాక్ నామినిక్యులేచర్. అనదర్ వన్ ఈజ్ కామన్ నేమింగ్ ఒకటి అనమాట. అంటే టూ టైప్స్ నామినిక్యులేచర్ చేస్తాం. ఇక్కడ ఐయుపాక్ నామినిక్యులేచర్లో నార్మల్ ఈథర్స్ను మనము ఆల్కాక్సీ, ఆల్కేన్ అనాలి. ఆల్కాక్సీ ఆల్కేన్స్ అని పిలవాలి. కామన్ నేమింగ్లో వీటిని ఆల్కైల్ ఈథర్స్ అని పిలవాలి. ఇక్కడ ఐయుపాక్ నామినిక్యులేచర్లో నార్మల్ ఈథర్స్ను ఆల్కాక్సీ ఆల్కేన్స్ అని, కామన్ నామినిక్యులేచర్లో వీటిని ఆల్కైల్ ఈథర్స్ అని అంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఆల్క్ అంటే ఆల్క్ ఈక్వల్స్ టు రూట్ వర్డ్, అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆల్క్ అనేది ముఖ్యంగా నెంబర్ ఆఫ్ కార్బన్స్ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనకు ఇలాంటి ఈథర్ ఇచ్చారనుకోండి, CH3O CH2 CH3. దీనిలో ఐయుపాక్ నామినిక్యులేచర్లో నేమ్ రాసేటప్పుడు ఈ ఆక్సిజన్ యాటమ్కు టూ సైడ్స్ ఉన్న ఆల్కైల్ గ్రూపుల్లో ఏ ఆల్కైల్ గ్రూప్లో అయితే నెంబర్ ఆఫ్ కార్బన్స్ తక్కువగా ఉంటాయో దానిని ఆల్కాక్సీ అనాలి. ఏ ఆల్కైల్ గ్రూప్లో అయితే నెంబర్ ఆఫ్ కార్బన్స్ తక్కువగా ఉంటాయో దాన్ని ఆల్కాక్సీ అనాలి. ఏ ఆల్కైల్ గ్రూప్లో అయితే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువగా ఉంటాయో దాన్ని ఆల్కేన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ CH3O CH2 CH3లో
ఇక్కడ ఉన్న ఆల్కైల్ గ్రూప్లో మనకు 2 కార్బన్స్ ఉన్నాయి. ఇటువైపు ఉన్న ఆల్కైల్ గ్రూప్లో ఓన్లీ వి హ్యావ్ 1 కార్బన్. కాబట్టి దీనిని ఆల్కాక్సీగా, ఈ గ్రూప్ను ఆల్కాక్సీగా, దీనిని ఆల్కేన్గా నామినిక్లేచర్ చేస్తాం. అంటే దీని ఐయుపాక్ నేమ్ ఏ విధంగా రాస్తామంటే మీథాక్సీ, నెంబర్ ఆఫ్ కార్బన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీథాక్సీ ఈథేన్ అని నామినిక్లేచర్ చేయాలి. ఈథేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీథాక్సీ, ఆక్సీ, ఇక్కడ ఆక్సీ సేమ్ ఉంది, ఇక్కడ ఆల్క్ ప్లేస్లో మిత్ రాశాం. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ 1 కార్బన్. 1 కార్బన్ ఉన్నప్పుడు రూట్ వర్డ్ మిత్ కాబట్టి మిథాక్సీ అని అంటున్నాం. ఇక్కడ ఏన్ మనకు సేమ్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఆల్క్ ప్లేస్లో మనము ఇత్ అని రాస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు 2 కార్బన్స్ ఉంటాయి కాబట్టి. అంటే ఈ విధంగా ఈథర్లో నామినిక్లేచర్ చేసి ఐయుపాక్ నామినిక్లేచర్ చేసేటప్పుడు ఈ ఆల్కైల్ గ్రూపులో దేంట్లో అయితే నెంబర్ ఆఫ్ కార్బన్స్ తక్కువగా ఉంటాయో దాన్ని ఆల్కాక్సీగా సూచిస్తాం. దేంట్లో అయితే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువగా ఉంటాయో దాన్ని ఆల్కేన్గా సూచిస్తాం. ఇది మనకు ఐయుపాక్ నామినిక్లేచర్ మెథడ్, ఐయుపాక్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, కామన్ నామినిక్లేచర్లో ఆల్కైల్ ఈథర్స్ అంటున్నాం. అంటే ఈ ఆక్సిజన్కు 2 వైపులా ఉన్న ఆల్కైల్ గ్రూపులను మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవైపు మిథైల్ ఉంది, రెండో వైపు ఇథైల్ ఉంది. కాబట్టి ఆల్ కంటే రూట్ వర్డ్ మిథైల్ ఉన్నప్పుడు 1 కార్బన్ ఉన్నప్పుడు మిథైల్ రాయాలి, 2 కార్బన్ ఉన్నప్పుడు ఇథైల్ రాయాలి. కాబట్టి దీన్ని మిథైల్ ఇథైల్ ఈథర్ రాస్తాం. ఇథైల్ ఈథర్ అనేది మనకు కామన్ నామినిక్లేచర్ అవుతుంది. కామన్ నేమింగ్. ఓకే, ఇక్కడ నార్మల్ ఈథర్స్ నామినిక్లేచర్ చేసేటప్పుడు ఐయుపాక్లో ఆల్కాక్సీ ఆల్కేన్స్ అని, కామన్ నేమింగ్లో ఆల్కైల్ ఈథర్స్ అని నామినిక్లేచర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, CH3O CH3 అనే ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చారనుకోండి. దీంట్లో ఆక్సిజన్కి ఒకవైపు మిథైల్ ఉంది, రెండో వైపు కూడా మిథైలే ఉంది. అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ 2 ఆల్కైల్స్లో సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని మీథాక్సీ అంటాం, రెండో దాన్ని మీథేన్ అంటాం. అంటే ఐయుపాక్ నామినిక్లేచర్లో దీన్ని మీథాక్సీ మీథేన్ అనాలి. మీథేన్. ఫర్ ఎగ్జాంపుల్, కామన్ నామినిక్లేచర్లో 2 వైపుల మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మనము డైమిథైల్ ఈథర్ అని అనాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చారు. CH3O CH2 CH3. Here you see, ఈ ఆక్సిజన్కు 2 సైడ్స్ ఉన్న ఆల్కైల్ గ్రూప్స్లో ఒకవైపు మిథైల్ ఉంది, నెంబర్ ఆఫ్ కార్బన్స్ 1 కార్బన్, రెండో వైపు 3 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రూప్ను మీథాక్సీగా, దీనిని ఆల్కేన్గా సూచించాలి అన్నప్పుడు ఈ ఐయుపాక్ నామినిక్లేచర్లో దీనిని మీథాక్సీ ప్రోపేన్ అని రాయాలి. ప్రోపేన్. అదే కామన్ నామినిక్లేచర్లో ఒకవైపు మిథైల్, రెండో వైపు ప్రొపైల్ ఉంది కాబట్టి దీనిని మిథైల్ ప్రొపైల్ ఈథర్ అని రాయాలి. మిథైల్ ప్రొపైల్ ఈథర్. ఇక్కడ ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, CH2 డబుల్ బాండ్ CHO C3H7. Similarly, CH triple bond CO C3H7. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనకు ఒకటి ఆల్కైల్ గ్రూప్ ఇచ్చాడు, ఇట్ ఈస్ ఆల్కీనైల్ గ్రూప్, ఇట్ ఈస్ ఆల్కైనైల్ గ్రూప్. అంటే ఇక్కడ మనకు ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఆల్కీనైల్ గ్రూప్ ఉంది, ఆల్కైనైల్ గ్రూప్ ఉంది.
ఇలాంటి గ్రూప్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా నామినిక్లేచర్ చేయాలి అని తెలుసుకోవడానికి ముందు మనము వాట్ ఈజ్ ఆల్కైల్, వాట్ ఈజ్ ఆల్కీనైల్, వాట్ ఈజ్ ఆల్కైనైల్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కాంపౌండ్లో ఆల్కేన్ ఉందనుకోండి. ఆల్కేన్, మీకు ఆల్కేన్ అనగానే మీకు ఒక ఐడియా ఏముండాలంటే మాలిక్యులర్ ఫార్ములా CnH2n+2 ఉంటుంది. ఈ ఆల్కేన్ నుండి ఒకవేళ ఒక హైడ్రోజన్ను మైనస్ చేస్తే, ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ను మైనస్ చేస్తే దాన్ని మనము ఆల్కైల్ అనాలి. ఆల్కైల్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ ANE ప్లేస్లో మనము YL అని రాస్తున్నాం. ఆల్కైల్ గ్రూప్ అంటాం. ఆల్కేన్ నుండి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే దాన్ని ఆల్కైల్గా సూచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కీన్ ఉందనుకోండి. ఆల్కీన్ దీని ఫార్ములా వచ్చేసి మనకు CnH2n ఫార్ములా ఉంటుంది. ఆల్కీన్ నుండి ఒక హైడ్రోజన్ను మైనస్ చేస్తే దానిని మనము ఆల్కఈనైల్ అనాలి. ఆల్కఈనైల్ అంటే ఇక్కడ చూడండి, మీరు ఈ ఈ అనే లెటర్ను తీసేసి మనము YL రాస్తున్నాం. దీన్ని ఆల్కీనైల్గా సూచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైన్ ఉందనుకోండి. ఆల్కైన్ అంటే ఫార్ములా వచ్చేసి CnH2n-2. ఆల్కైన్ నుండి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే దాన్ని మనము ఆల్కఐన్ ఐల్ అనాలి. ఆల్కైనైల్ అంటే ఈది అనే లెటర్ను తీసేసి YL రాస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఆల్కేన్ నుండి హైడ్రోజన్ తీసేస్తే దాన్ని ఆల్కైల్ అంటున్నాం. ఆల్కీన్ నుంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే ఆల్కీనైల్ అంటున్నాం. ఆల్కైన్ నుండి హైడ్రోజన్ మైనస్ చేస్తే ఆల్కైనైల్ అంటున్నాం. అంటే ఇక్కడ ఇది మనకు CnH2n+2 అయితే ఇది CnH2n+1 అవుతుంది. ఇక్కడ CnH2n అంటే ఇక్కడ CnH2n-1 రాయాలి. ఒక హైడ్రోజన్ మైనస్ చేయండి. ఇక్కడ CnH2n-2 ఉంటే ఇక్కడ CnH2n-3 రాయాలి. ఈ విధంగా మనము 3 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C2H6 ఇచ్చాడు అనుకోండి. C2H6 మనకు ఫార్ములా C2H2n+2 ఫార్ములా ఉంది. అంటే ఇది ఆల్కేన్. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్క్ యు రైట్ ఈథేన్. C2H6 నుంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే మనకు వచ్చే కాంపౌండ్ ఏది ఇక్కడ C2H5. దిస్ ఇస్ ది గ్రూప్. ఓకే, యూ గెట్ దిస్ గ్రూప్ C2H5. C2H5 ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఆల్క్ ప్లేస్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ రాయండి. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్క్ యూ రైట్ ఇథైల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇథైల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ C3H8 ఉందనుకోండి. ఇది ప్రోపేన్. CnH2n+2 ఫార్ములా సేమ్. ఒక హైడ్రోజన్ మైనస్ చేసామనుకోండి, దాన్ని C2 మనకేమొస్తుంది గ్రూప్ C2H7. C3H8 మైనస్ హైడ్రోజన్ C2H7. ఇట్ ఈస్ కాల్డ్, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి C3H7. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్క్ యు రైట్ ప్రొప్. ఇట్ ఈస్ propyl. Similarly, when C4H10 is there, it is butane. From butane, when we remove one hydrogen, okay, the formula is here C4H9. Okay, in this C4H9 we have 4 carbons. 4 carbons means you write in place of alk but. It is nothing but butyl. Okay, విధంగా ఆల్కేన్ మైనస్ హైడ్రోజన్ ఆల్కైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్ గా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కీన్ ఉందనుకోండి. CnH2n ఫార్ములా కాబట్టి C2H4 అవుతుంది.
ఒక హైడ్రోజన్ మైనస్ చేయండి, దీంట్లో మనకు వచ్చేది C2H3. okay, this group we get C2H3 means here we have two carbons. In place of alkyl write eth. ఇది ethene, ethene. In place of alkyl write ethenyl. It is ethenyl, ENYL, ethenyl. Similarly, 3 కార్బన్స్ ఉన్నాయనుకోండి, C3H6 ఉండాలి ఫార్ములా. CnH2 into 3 means H6. ఇది 3 ఉన్నప్పుడు propene అంటాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్కిల్ రైట్ propene మైనస్ హైడ్రోజన్ అంటే ఏం రావాలి ఇక్కడ C3H5 ఈ గ్రూప్ వస్తుంది. ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్కిల్ రైట్ ప్రొప్ అవుతున్నప్పుడు ఈనైల్. ఆల్కీన్ ఉన్నప్పుడు ఒక హైడ్రోజన్ మైనస్ చేస్తే ఆల్కీనైల్ గా రాయాలి. ఆల్కైన్ ఉందనుకోండి C2H4 తో, ఫర్ ఎగ్జాంపుల్ ఏముండాలి CnH2n minus 2, C2H2 into 2, 4 minus 2 means C2H2. This is called ethine or acetylene. ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ మైనస్ చేసాం అనుకోండి, దాన్ని ఏమనాలి మనము, ఏమొస్తుంది ఫార్ములా C2, we get C2H. That's all, this group. Here we have 2 carbons. In place of alkyl write ether means ethenyl. It is ethenyl. Similarly, when 3 carbons are there, C3H2 into 3, 6 minus 2 means C3H4. okay, minus hydrogen. Here we get C3H3. okay, in the C3H3 group we have 3 carbons. okay, 3 means in place of alkyl write prop అంటే ఏమొస్తుంది ఇక్కడ prop ENYL, propynyl. ఈ విధంగా మనం ఆల్కేన్ మైనస్ హైడ్రోజన్ ఆల్కైల్ అంటే ఫార్ములా CnH2n plus 2 ఉంటే CnH2n plus 1 అవుతుంది. ఇక్కడ ఆల్కీన్ CnH2n ఉన్నప్పుడు ఆల్కీనైల్లో CnH2n minus 1 అవుతుంది. ఆల్కైన్ CnH2n minus 2 ఉన్నప్పుడు ఒక హైడ్రోజన్ తీసేస్తే CnH2n minus 3 అవుతుంది. ఇప్పుడు ఆల్కైనైల్ అంటాం. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ను ఆధారంగా చేసుకుని మళ్ళీ నామినిక్లేచర్ పై మెథడ్లోనే చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్బన్స్ తక్కువ ఉన్నదాన్ని ఆల్కాక్సీగా, ఎక్కువ ఉన్నదాన్ని ఆల్కైల్గా సూచిస్తాం, ఆల్కేన్గా సూచిస్తాం. తక్కువ ఉన్నదాన్ని ఆల్కాక్సీ అంటాం, ఎక్కువ ఉన్నదాన్ని ఆల్కేన్ అంటాం. ఓకే, ఇది మనకు ఆల్కైల్, ఆల్కీనైల్ అండ్ ఆల్కైనైల్ గ్రూప్స్. దీనిపైన మీకు క్లియర్ అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి ఈ 2 ఎగ్జాంపుల్స్కి మనము ఈథర్స్ నామినిక్లేచర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఆక్సిజన్కి ఇటువైపు 2 కార్బన్స్ ఉన్నాయి, ఇటువైపు 3 కార్బన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆల్కాక్సీ అవుతుంది, ఇది ఆల్కేన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్కాక్సీలో ఇది ఇథీన్ కాబట్టి మనం ఏ విధంగా రాయాలంటే దీన్ని ఇథినాక్సీ అనాలి. ENOXY, ఇథినాక్సీ. ఓన్లీ ఆల్కేన్ గ్రూప్ ఉందనుకోండి, అప్పుడు ఆల్కాక్సీ అంటాం. ఆల్కేన్ అంటే ఆల్కీనాక్సీ, ఇథినాక్సీ. హియర్ 3 carbons means propane, ethinoxy propane. This is the IUPAC name. కామన్ నామినిక్లేచర్ ఇక్కడ చూడండి, ఇది ఆల్కైల్ అంటే ఆల్కీనైల్. దిస్ ఇస్ ఆల్కీనైల్, దిస్ ఇస్ ఆల్కైల్. ఓకే, హియర్ యూ హ్యావ్ 2 carbons means it is eth, 2 carbons ethenyl, this is propyl. ఇక్కడ C3H7, CnH2n plus 1 ఉంది, ఇక్కడ ప్లస్ 2 అవ్వకుండా ప్లస్ 1 కాబట్టి ఇథినైల్ ప్రొపైల్ ఈథర్, ఇథినైల్
propyl ether. Here you see in this, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ దీనిలో తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కాక్సీ అవుతుంది. అంటే ఇది ఆల్కైన్ కాబట్టి ఆల్కైనాక్సీ అనాలి. అంటే దీంట్లో ఇత్ ఐన్ వైఎన్ లాస్ట్ ఈ ఒక్కటి తీసేయండి, ఓఎక్స్వై ఇథైనాక్సీ, హియర్ propane, ethinoxypropane. Similarly, in common nomenclature, here this is ethinyl. This is ethinyl, ethinyl, ethinyl. This is propyl, propyl, ethinyl, ethinyl, propyl, ether. ఈ విధంగా nomenclature చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి కాంపౌండ్ ఇచ్చారనుకోండి, CH3 O CH double bond CH2. Here you see in common IUPAC nomenclature, here we have one carbon, here we have 2 carbons, means it is alkoxy group. This is ఆల్కీన్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ ఆల్కేన్ కాకుండా ఆల్కీన్ అంటాం. ఇక్కడ ఆల్కీన్ ఉంది కాబట్టి ఆల్కేన్ ఉన్నది ఇక్కడ, ఇక్కడ మన కార్బన్ అంటే ప్రోపేన్ అన్నాం. CnH2n+1 ఫార్ములా ఉంది కాబట్టి ఇది ఆల్కేన్కి సంబంధించింది. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఆల్కీన్ అవుతుంది. అంటే దీన్ని ఏమన్నా మనము IUPAC nomenclature దీంట్లో తక్కువ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మీథాక్సీ, దిస్ ఇస్ మీథాక్సీ. దీన్ని ఏమనాలి, ఆల్కీన్ అనండి. ఆల్కీన్ మీన్స్ హియర్ వీ హ్యావ్ 2 కార్బన్స్, అంటే ఈథీన్, ఈథీన్, మిథాక్సీ, ఇథీన్. ఇన్ IUPAC nomenclature, here methyl, here we have ethinyl, means methyl, methyl, ethinyl, ethinyl, ether. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, CH3 O, here is it, C ట్రిపుల్ బాండ్ CH. ట్రిపుల్ బాండ్ అంటే ఆల్కైన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ దీంట్లో ఒక కార్బన్, 1 కార్బన్, దిస్ ఇస్ మిథాక్సీ గ్రూప్, దిస్ ఇస్ ఆల్కైన్ గ్రూప్. ఆల్కైన్ మీన్స్ హియర్ యు రైట్ మిథాక్సీ. ఇన్ IUPAC nomenclature, this is మిథాక్సీ. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైన్, ఇథైన్. ఇన్ కామన్ nomenclature, this is methyl, this is ethinyl. Ethinyl means here methyl, methyl, ethinyl, ethinyl, ether. ఓకే, ఈ విధంగా ఆల్కైల్, ఆల్కీనైల్, ఆల్కైనైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ విధంగా నామినోక్లేచర్ చేస్తాం. మీకు ఈ ఛానల్లోని కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు సార్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.